హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా. తాజాగా మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సీఎం రేవంత్ రెడ్డిపై కొంచెం ఘాటుగా స్పందించడం జరిగింది. చెప్పు చూపిస్తూ పరుష పదాలతో వాడటం జరిగింది. అయితే దీనిపై స్పందించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అంకంరావు గారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే దుర్గా గారు. సార్, మనం చూసినట్లయితే కొంచెం బాల్క సుమన్ మాజీ ఎమ్మెల్యే గారు ప్రస్తుతం అధికారంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డిపై చెప్పు చూపించి కొంచెం ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన చేయడానికి కారణాలేంటి? ఒక అధికారంలో ఉన్న మన తెలంగాణ అధికారం సీఎం అయినప్పటికీ ఆయనతో అలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అంటారు? అంటే కొంతమంది ఉద్యమకారులు, ఇతను కూడా ఉద్యమం నుంచి వచ్చిన వ్యక్తి, కేసీఆర్కి సన్నిహితుడిగా మెలిగిన వ్యక్తి. గతంలో లోక్సభ సభ్యుడిగా చేశాడు, అలాగే శాసనసభ్యుడిగా చేశాడు. మన ఓటమి పాలయ్యాడు. 2 పర్యాయాలు ఆయన గెలిచాడు, మన ఓటమి పాలయ్యాడు. రేపు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ శాసనసభగా అవకాశం లేదు, మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వస్తాయో తెలియదు. మరి ఇది కాలపరిమితి 5 సంవత్సరాలు చూసుకుంటా ఉంటే 2028 వరకు అవకాశం లేదు. మరి ఈ పరిస్థితుల్లో రేపు రాబోతున్న లోక్సభ ఎన్నికల బరిలో నిలబడాలనే ఒక ఆలోచనతో మామూలుగా ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తే కేసీఆర్ గారి ప్రసన్నం దొరికిద్దేమో, కాబట్టి ఇట్లా ముందుకు వెళ్తే ప్రజలు కూడా, అంటే అట్లా మాట్లాడితేనే ప్రజలు ఆదరిస్తారని చెప్పి వీళ్ళందరూ భావిస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు ఎవరికైనా సరే. ఎందుకంటే బాధ్యత గల వ్యక్తులు ఏం మాట్లాడినా తొందరగా ప్రజల్లోకి వెళ్ళిద్ది, చెడు ఇంకా తొందరగా వెళ్ళిద్ది. కాబట్టి ఇలాంటి సంస్కృతిని తీసుకురావడం అనేది ఎవరికైనా, అటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా, ఇటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళైనా, భారతీయ జనతా పార్టీ వాళ్ళైనా పరుష పదజాలాలను వాడకుండా మేమేం చేయబోతున్నాం, మీరేం చేశారు, మీ వైఫల్యాలు ఇవి, మేము వస్తే ఇది చేయబోతాం, ఈ చెప్పుకుంటా ముందుకెళ్తే బాగుంటుంది అనేది అభిప్రాయం. అది మంచి పద్ధతి కూడా, ప్రజాస్వామ్యానికి అదే మూలం కూడా. కాబట్టి ఆ పరిధులు దాటి వీళ్ళు వ్యవహరిస్తున్నారు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. సుమన్ గారి విషయంలోకి వచ్చేసరికి కొంచెం పరిధి దాటి మాట్లాడాడని మనం భావించాల్సి వస్తుంది. చెప్పు కూడా చూపించడం జరిగింది. ఎందుకంటే వివాదాల్లో ఉంటేనే ఇప్పుడు ప్రజాదరణ ఎక్కువగా ఉంటుందని చెప్పి చాలామంది భావిస్తున్నారని కనిపిస్తూ ఉంది ప్రస్తుత రాజకీయాలు చూస్తూ ఉంటే. ఆ విధంగా మాట్లాడాడని, ఒకప్పుడు ఆయన ఉద్యమకారుడిగా మాట్లాడినప్పుడు పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. దాని గురించి అట్లానే ఆయన ప్రాచుర్యంలో కూడా రావడం కూడా జరిగింది. అవకాశాలు కూడా వచ్చినాయి, మంచి అవకాశాలు ఆ వయసులో అతనికి రావడం అనేది మంచి విషయం, అందుట్లో సందేహం కూడా ఏం లేదు. కేసీఆర్ గారు ఆయన గౌరవించాడు, అందుట్లో సందేహం కూడా ఏం లేదు. మరి ఇప్పుడు కేసీఆర్ గారిని అంటే వీర విధేయుడిగా, భక్తుడిగా స్పందించాడా, లేకపోతే భవిష్యత్తు గురించి స్పందించాడంటే, వీర విధేయుడిగా స్పందిస్తే దానికి వేరే రకంగా మాట్లాడచ్చు. నువ్వు ఇలా మాట్లాడటం మంచి పద్ధతి కాదు, గతంలో కూడా నుంచి మాట్లాడుతున్నావు, అధికారంలోకి వచ్చావు, గతంలో మరి మా ముఖ్యమంత్రి గారిని కొన్ని మాటలు మాట్లాడావు, ఇప్పుడు కూడా అలా మాట్లాడటం సబబు కాదు. సో దాని కౌంటర్ గా ఈయన మాట అన్నారంటారా? మాట్లాడితే బాగుండేది. ఓకే. కానీ ఈయన అలాంటి పౌరుష పదజాలం అన్నాడంటే నిస్సందేహంగా రాజకీయ లబ్ధి కోసమే మాట్లాడాడని భావించాలి. అంటే మన నెక్స్ట్ ఎలక్షన్స్ లో సీట్ కోసం మాత్రమే ఇలాంటివి ఒక ముఖ్యమంత్రిపై కామెంట్ చేస్తే ఈజీగా సీట్ వస్తుందన్న? అవును. అంటే అలాంటి రాజకీయాలు జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, తన స్థానం వేరే వాళ్ళు వచ్చి ఆక్రమించుకుంటున్నారంటే తట్టుకోలేరు. శాసనసభ్యుడిగా ఉంటే పట్టించుకునేవాడు కాదేమో, శాసనసభ్యుడిగా కూడా ఓడిపోయాడు కాబట్టి రేపు పొద్దున మళ్ళీ ప్రాతినిధ్యం లోక్సభలో వహించాలనే ఉద్దేశంతో అవకాశం కోసం అట్లా ప్రయత్నం చేస్తున్నాడు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా, అంత తప్ప వేరే ఏమీ లేదు. సార్, అంటే ఏది ఏమైనప్పటికీ ఆయన ఒక తెలంగాణ ఒక రాష్ట్రానికి సీఎం హోదాలో ఉన్నారు. ఇప్పుడు ఆయన ఏమి ఒక పార్టీ అధ్యక్షుడిలా కాదు కదా, ఆయన హోదాలో ఉన్నాడు. ఈయన కూడా ఇంతకు ముందు కేబినెట్ లో ఎమ్మెల్యే హోదాలో ఉన్నారు కదా. సో అయినప్పటికీ ఆ అధికారిని అంటే కనీస మర్యాద కూడా లేకుండా అలా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. దీనిపైన చట్టపరమైన చర్యలు ఏమైనా తీసుకుంటారా? గతంలో ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు కొంతమంది శిక్ష కనుక పడి ఉన్నట్టయితే మిగిలిన వాళ్ళందరూ కూడా నోరులు అదుపులో పెట్టుకునేవాళ్ళు. కొంతమందికి అవకాశాన్ని బట్టి పడతా ఉన్నాయి, మిగిలిన వాళ్ళు చాలా దూరంగానే ఉన్నారు. మొన్న రాహుల్ గాంధీ గారిని చూస్తూ ఉంటే, మోడీ గారిని ఏదో చిన్న మాట అన్నాడని, అంటే మోడీ పేరు ఉండాలందరూ మామూలుగా అన్యాయం చేశారు భారతదేశానికి అన్నట్టు, దొంగలే అన్నట్టు మాట్లాడాడని చెప్పని ఆయన లోక్సభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేశారు. ఓకే. లోక్సభాపతి ఆయన మళ్ళీ న్యాయస్థానం ఆశ్రయించి తిరిగి పొందగలిగాడు. అలా ఇక్కడ కూడా దానికి సంబంధించి ఇప్పుడు ఈయన లోక్సభ సభ్యుడు కాదు, అలాగే శాసనసభ్యుడు కాదు, ఈయన మాట్లాడాడు కాబట్టి ఇలాంటి వాళ్ళని దానికి తగ్గ న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకొని కనుక 3-4 చట్టపరంగా వాళ్ళు కనుక చర్యలు తీసుకుంటా ఉంటే మిగిలిన వాళ్ళు కూడా ఆ భాషని, ఆ పందాన్ని ఎంచుకోకుండా ఇక ముందు అయినా జాగ్రత్త పడతారంటారు. అంటే ఇంతకు ముందు ఎప్పుడు అలాంటి చర్యలు తీసుకోలేదు? కొంతమంది మీద తీసుకున్నారు, కానీ అవి ఎమ్మనే వాళ్ళకి తిరిగి మళ్ళీ ఎన్నికల్లో పాల్గొనే అవకాశం కలిగేది. అలా కాకుండా ఇలాంటి మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే, ఇతనే కాదు అందరూ మాట్లాడుతున్నారు,
ఈయన కొంచెం ఎక్కువ మాట్లాడాడు నిన్న చూసుకుంటా ఉంటే. ఇలాంటి వాళ్ళందరికీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా కనుక చేస్తే అప్పుడు సిద్ధాంతపరంగా మాట్లాడతారు ఎవరైనా సరే, మంచి సందేశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. అంటే ప్రజలు కూడా ఇప్పుడు దీన్ని స్వీకరిస్తున్నారంటారా? ఇలా మాట్లాడితే ఎంకరేజ్ చేస్తున్నారా? ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా. చాలా మంది ఇలాంటి మాట్లాడిన వాళ్ళందరినీ చట్టసభల్లో కూర్చోబెడుతున్నారు అంటే వాళ్ళు ఆమోదించినట్టే కదా. ఓకే, ప్రజలు కూడా ఆమోదిస్తున్నారు కదా, ఇష్టపూర్వకంగానే ఉన్నారంటారు వీళ్ళు. నిస్సందేహం. అందుకే ప్రజలు ఇష్టపడుతున్నారు కాబట్టి వీళ్ళు కావాలని ఇంకా కొంచెం రెచ్చిపోయి ఎక్కువగా మాట్లాడుతున్నారు అంటారు. ఇక నుంచి అయినా అంటే పార్టీ అధినేతలైనా కనీసం ఇలా మాట్లాడకూడదు అని ఏమైనా హెచ్చరికలు జారీ చేయరంటారా? వాళ్ళే మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎవరికి చెబుతారండి? ఆ భాష వాళ్ళే మాట్లాడుతున్నారు కదా. అదేంటంటే మా తెలంగాణ భాషలో ఇట్లా అని చెప్పి కొన్నిసార్లు సమర్థించుకుంటూ ఉంటారు. ఇప్పుడు అవతల వ్యక్తులు తోలనాటం అనేది పార్టీ అధ్యక్షులుగా ఉండేవాళ్ళు కావచ్చు, ముఖ్యమంత్రులుగా ఉండేవాళ్ళు కావచ్చు, మంత్రులుగా ఉండేవాళ్ళు కావచ్చు, అలాంటి భాషని వాడకుండా ఉంటే సమాజం మీద బాగుంటుంది. కానీ అలా అధినాయకులు వాడుతున్నప్పుడు కింద వాళ్ళు కూడా అదే పని చేస్తారు కదా. అంటే దీన్ని అదుపు చేయాలి అంటే ఎన్నికల వాళ్ళు నిస్సందేహంగా దీని మీద చర్యలు తీసుకొని ఇలాంటి పదజాలాలు అలాగే కొన్ని హామీలు, అలివిగాని హామీలు వీటన్నిటికీ ఒకసారి ఎవరైనా నిజంగా ఫలానా ఈ రాష్ట్ర ప్రజలకు మేము ఇవి చేస్తామని చెప్పి 10 పథకాలు ప్రకటిస్తారండి. 5 సంవత్సరాల్లో మళ్ళీ దాన్ని ఎన్నికల కమిషన్ సమీక్ష చేసి మీరు ఇలాంటి పథకాలు ఆ రోజు అన్నారు కదా, ఎందుకు నెరవేర్చలేకపోయారు, కాబట్టి మీకు పోటీ చేసే అర్హత లేదు అని చెప్పి కనుక వాళ్ళు చర్యలు తీసుకుంటే దాంట్లో సభ్యులైన వాళ్ళందరూ ఇంక పోటీకి అనర్హులుగా ప్రకటిస్తూ ఉంటే అప్పుడు నిస్సందేహంగా సరైన రాష్ట్రానికి వచ్చే వనరులు ఏంటి, ఆదాయం ఏంటి, దాన్ని బట్టి ఏమేమి హామీ ఇవ్వాలని చెప్పని ఒళ్ళు దగ్గర పెట్టుకుని చాలా మంది హామీలు ఇస్తారు. ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇలాంటివి పెరుగుతున్నాయి అంటారు. చట్టపరంగా మీద ఇలాంటి చర్యలు లేకపోబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారని అయితే నేను భావిస్తున్నాను. మరి రేవంత్ రెడ్డి గారు ఎలా రియాక్ట్ అవుతారంటారు? ఆయన ఇట్లాంటి పెద్ద పట్టించుకుంటాడని నేను అనుకోను. ఓకే, అంటే చిన్న మాట కాదు కదా మనం చూసుకున్నట్లయితే, అట్లీస్ట్ వాళ్ళ కార్యకర్తలైన అంటే ఆయన పట్టించుకొని ఇతను పెద్ద ఆయన చేస్తాడని అయితే నేను భావించట్లేదు. ఓకే, సో ఆయన ఎక్కువ రియాక్ట్ అయిన కొద్దీ ఈయన ఎక్కువ పెరిగిపోతుంటాడు అనేసి. ఓకే సార్, మొత్తానికైతే ఘాటు వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అది మీరు అంటున్నారు చట్టపరమైన చర్యలు తీసుకుంటే ఇలాంటివి ఇక ముందైనా జరగకుండా ఉంటాయి అని అయితే అనుకున్నాను. సరే, ఏం జరుగుతుంది అనేది మనం చూద్దాం సార్. థ్యాంక్ యూ.